సంప్రదాయం కొనసాగించాలి. కడప అభివృద్ధిని గుంటుపరిచి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి మొదలు పెట్టాడు. ఆయన ప్రశ్నించాడా ఈ రోజు కడపలో ఉన్న అవినీతికి మొత్తం సమాధానం చెప్పుకోవాలన్న భయంతో ఈ సమావేశాలు జరగనీయకుండా 8 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఆయన 2 పక్కల 2 ఎమ్మెల్యేలు పుచ్చిపెట్టుకున్నాడో దానికి వ్యతిరేకంగా ఈ రోజు మహిళనని చెప్పేసి ఈ రోజు నన్ను అవమానించాలని చెప్పి మొదలు పెట్టాడు ఈ ఆట. వాళ్ళ నాయకుడిని సంతృప్తి పరచనీకో లేకపోతే ఆయన యొక్క మనుగడకి అవాంతరం ఏర్పడిందని ఆ మనుగడ కాపాడుకోవడానికి ఇలాంటిది మొదలు పెట్టాడు. అంటే ఈయనకు మహిళలను అవమానించైనా కూడా తన మనుగడని కాపాడుకోవడానికి ఈయన చేస్తున్న ఎత్తుగడ డెఫినెట్ గా రాష్ట్రంలోని ప్రజలు, కడప నియోజకవర్గంలోని ప్రజలు, మహిళలు గమనిస్తా ఉన్నారు. ఈయనకు అభివృద్ధి మీద ఏ విధమైన ఆకాంక్ష లేదు. ఈయన జయశ్రీ ఆవిడ 2 అంతస్తులకు పర్మిషన్ తీసుకుని 4 అంతస్తులు కట్టుకుంటే ఎందుకు ఆయన కొమ్ము కాస్తున్నాడు? ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రోడ్డు 2 నెలలైంది ఓపెన్ చేసి. లోపల మాట్లాడకూడదు అన్నారు. నాకు తెలియగా ఉంది. కట్ చేయండి.